ప్రధానమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, నక్సలైట్ ఏర్పాటేయాలని ఉన్నటువంటి బలగాలను తీసుకొచ్చి ఇక్కడ వడి ఎర్రగుట్ట కర్రగుట్ట అని అవన్నీ చేస్తుండు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ మరి విమానానికి సంబంధించినటువంటి ఆ నిర్లక్ష్యానికి మరి ఎందుకు పట్టించుకుంటాడండి? బిడ్డ, నేను తెలంగాణ ఒక బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు నీకు చీమునెత్తుంటే ఫస్ట్ ఆ ఎంక్వైరీ అయ్యి విమాన శాఖ మీద ఏం జరుగుతుంది, ఏంద్రా నాయన ఇది ఏమనుకుంటారు? 300 మంది ప్రాణాలు చనిపోవడం అంటే ఏమనుకుంటారు మీరు? ఆ బాధ్యతతో మీరు ఒక ప్రకటన లేదు, ఇంతమందికి ఎంతమంది చనిపోయారో క్లారిటీ లేదు. ఒకే ఒక వ్యక్తి బతికినని చెప్తున్నాడే. ఆయన వచ్చిన ఎట్లా బతికినా వీళ్ళు ఎవరు నమ్మలేకనటువంటి సత్యంలో ఉన్నారు. ఒక వ్యక్తి బతికినట ఎట్లా బతికి అంటే అది కూడా ప్రకటించినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందంటే మీరు పరిపాలించే చేత కాదు నాయన. మీరు వెంటనే రాజీనామా చేసి మీరు వెంటనే రాజీనామా చేస్తే డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, నక్సలైట్ ఏర్పాటేయాలని ఉన్నటువంటి బలగాలను తీసుకొచ్చి ఇక్కడ వడి ఎర్రగుట్ట కర్రగుట్ట అని అవన్నీ చేస్తుండు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ మరి విమానానికి సంబంధించినటువంటి ఆ నిర్లక్ష్యానికి మరి ఎందుకు పట్టించుకుంటాడండి? బిడ్డ, నేను తెలంగాణ ఒక బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు నీకు చీమునెత్తుంటే ఫస్ట్ ఆ ఎంక్వైరీ అయ్యి విమాన శాఖ మీద ఏం జరుగుతుంది, ఏంద్రా నాయన ఇది ఏమనుకుంటారు? 300 మంది ప్రాణాలు చనిపోవడం అంటే ఏమనుకుంటారు మీరు? ఆ బాధ్యతతో మీరు ఒక ప్రకటన లేదు, ఇంతమందికి ఎంతమంది చనిపోయారో క్లారిటీ లేదు. ఒకే ఒక వ్యక్తి బతికినని చెప్తున్నాడే. ఆయన వచ్చిన ఎట్లా బతికినా వీళ్ళు ఎవరు నమ్మలేకనటువంటి సత్యంలో ఉన్నారు. ఒక వ్యక్తి బతికినట ఎట్లా బతికి అంటే అది కూడా ప్రకటించినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందంటే మీరు పరిపాలించే చేత కాదు నాయన. మీరు వెంటనే రాజీనామా చేసి మీరు వెంటనే రాజీనామా చేస్తే డిమాండ్ చేస్తా ఉన్నా.